My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నాయన ఈ సమయంలో ఉన్న పాట మరొక్కసారి మీ పాస్ అనేదికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్పదైనదకి వందనాలు తండ్రి. ఒక ప్రత్యేకమైన అంశంనైనా ఒక వ్యక్తి గురించి మేము ధ్యానిస్తుండగా, గహేజీ నైనా తండ్రి, మరి ఎలీషా యొక్క శిష్యుడి గురించి ఈరోజు మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే గహేజీ గ్రీడింగ్ అని. అంటే గహేజీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన ఎవరు అని చూస్తే గహేజీ హీఈస్ ద డిసైపుల్ ఆఫ్ ఎలీషా అండి. మరి ఎలీషా గురించి మనకు తెలుసు. ఎలీషా భక్తుడు ఎలాంటి వాడంటే ఏలియా దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. మరి ఏలియా చేతి పైన నీళ్లు పోసిన వాడిగా ఉన్నాడు. మరి అతనికి శిష్యుడిగా ఆయన అవ్వక ముందేగానే మరి అయ్యే సమయంలో మరి ఏలియా చేత అభిషేకించబడి ఆ తర్వాత మరి డబల్ పోర్షన్ అభిషేకం పొందుకున్న ఎలీషా యొక్క శిష్యుడు మరి ఎవరై ఉన్నారంటే గయేజీ ఉండాలి. మరి ఇప్పుడు గయేజీ ఎలా ఉండాలి? ఏలియా నుండి డబల్ ఎలీషా తీసుకుంటే మరి దానికి డబుల్ కానీ ఫోర్బుల్ కానీ మరి గయాజీ తీసుకోవాలండి. కానీ ఈ గయేజీ ఎలా అంటే మరి తనకున్న అభిషేకము ఉందో లేదో తెలియదు, కానీ మరి శిష్యుడు ఎలా ఉన్నాడు అంటే ఆ యజమానుడికి లోబడినొల్లని వాడిగా ఉండి తను ఎంతగానో కోల్పోతాడు. సో ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నామండి. అవును, ఎప్పుడు పాజిటివ్గానే కాదు, కొన్ని నెగిటివ్ విషయాలు కూడా మనము బైబిల్లో కలిగి విన్నప్పుడు వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు అలా మనం ఉండకూడదు అనేది మనం తెలుసుకుందామంటే ఈరోజు ప్రత్యేకంగా ఈ వాక్యము దేవుని శిష్యులం అంటే యేసయ్య శిష్యులమైన మనకి వర్తించే ఈ మాట, అలాగే దేవుని సేవకులకి కూడా ఈ మాటని తీసుకొని మారు మనసులు పొందుకోవాలని, మనం గొప్ప మార్పులు కలిగి పొందుకోవాలని, జీవించాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తూ ఈ అంశాన్ని నేను తీసుకోవడం అనేది జరిగింది. నేను పెద్ద పర్ఫెక్ట్ అని కాదు అలా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు, ఎవరు పర్ఫెక్ట్ కాదు, కానీ వీఆర్ వాకింగ్ ఇన్ టు ద పర్ఫెక్షన్. అంటే మనము దినదినం ఆయన స్వరూపంలోకి దినదినం ఆయనలాగా మార్చబడ్డం అనేది ఆయన మన నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి మనము మార్పు చెందుదాము. ఎక్కడ తట్టెళ్తున్నామో, ఎక్కడ తప్పిపోతున్నామో ఈరోజు మనము గ్రహించుదాము కాక. మొదటిగా ఈ గయేజ్ అనే వ్యక్తి ఎవరు అంటే, గయేజ్ అండి మరి తెలుగులో కరెక్ట్గా నాకు అనడం రాకపోవచ్చు, కానీ ఏదేమైనా మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఎవరు అనేది చూస్తే చెప్పాను కదండి, ఎలీషా యొక్క శిష్యుడే ఉన్నాడు. ఇతను మొదటిగా చూస్తే మంచి వ్యక్తిగానే ఉన్నాడు. మరి ఎలీషాకున్న కొంతమంది శిష్యులతో పాటు ఒక వ్యక్తిగా ఉన్నాడు. మరి ఎప్పుడు ఎలీషా ఎక్కడ ఉన్నా కూడా అక్కడే మరి పక్కన ఉన్నట్టుగా ఉంది. మొదటిగా చూస్తే సున్నమైన స్త్రీ విషయంలో మరి అక్కడ ఏమైందంటే ఆమెకి గర్భఫలం లేనప్పుడు గర్భఫలం కోసం ఆమె ఎదురు చూడలేదు. అంటే ఆ అంశాన్ని మనం ధ్యానిస్తే అంటే గయేజ్ గారి ఇంట్రొడక్షన్ అక్కడ ఉంటుందండి. ఎలా ఉంటుంది అంటే అక్కడ ఆ స్త్రీకి మరి పిల్లలు లేరని చెప్పేసి గయేజే మరి ఈమె చక్కగా మనకి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మనకి భోజనం పెడుతుంది, మనకి సిద్ధపాఠం చేసింది, అంటే పైన ఒక రూమ్ని అమర్చింది కదా, మనం ఈ ఊరికి వచ్చినప్పుడు రాలా మనం ఇక్కడ ఇంత మంచి ఆతిథ్యం ఇస్తుంది కదా, మరి ఈ తల్లికి మనం ఏమైనా చేయగలమా అని ఎలీషా గయాజిని అడిగినప్పుడు, అయ్యా ఆమె ఏమి కోరుకోవట్లేదు, కానీ మరి తనకి భర్త వృద్ధుడై ఉన్నాడు, ఈమె కూడా మరి పిల్లలు లేని దానిగా ఉంది, కాబట్టి మరి ఒకవేళ పిల్లలని పొందుకుంటే బాగుంటుందేమో అన్నట్టుగా సలహా ఇచ్చిన మంచి వ్యక్తిగా ఉన్నాడు ఇక్కడ గయేజీ విషయంలో. అయితే వెంటనే ఎలీషా కూడా మరి ఆ
మాటకి అవునా అని చెప్పేసి పిలిచి వచ్చే సంవత్సరం ఈ టైంకంతా నీకు దేవుడు కుమారుడు ఇస్తున్నాడు అని చెప్పేసి కూడా అంటాడండి. అయితే ఆ కుమారుడు గురించి మరి ఆ వాగ్దానం పొందుకోవడం, ఆ తర్వాత ఆ స్త్రీ నిజంగానే మరి ఎలీషా చెప్పిన మాట ప్రకారంగా సంవత్సరం తిరిగే లోపల బాబుని కనడం, ఆ బాబు పెరిగిన తర్వాత కూడా ఒక సందర్భం జరుగుతుందండి. ఇక్కడ నేను అడుగుతున్నాను ప్రశ్న, ఈరోజు మనము కూడా దేవుని శిష్యులుగా ఉన్నాము, అలాగే ఇంకొకరి దగ్గర కూడా మనం శిష్యులుగా ఉన్నామండి. అవును, మరి ఒకవేళ సంఘంలో మనం ఉంటే మరి మన సంఘ పెద్దల దగ్గర మనం శిష్యులు, మన పాస్టర్ల దగ్గర మనం శిష్యులుగా ఉండాల్సిన వారు, వారికి మనం విధేయత చూపించవలసిన వారు ఉన్నాం. అలాగే మన కింద ఉన్న వారు కూడా ఉంటారండి. అంటే మన కింద గేయాజ్ లాంటి వాళ్ళు ఉంటారు, ఎలీషా లాంటి వాళ్ళు ఉంటారు. మనం ఏలియాలమే కావచ్చు, మనం ఎలీషాలమే కావచ్చు. ఒకవేళ మనం కూడా గేయాజులేమో మనం ఈరోజు పరిశీలించుకోవాల్సిన వారిగా ఉన్నాం. అయితే ఇక్కడ ఏలియా తర్వాత ఎలీషా రెండంతల అభిషేకం పొందుకున్నవాడు. మరి అక్కడ అద్భుతాలు చూసినప్పుడు ఎలియా కంటే కూడా గొప్ప గొప్ప అద్భుతాలు మరి చేసి ఉన్నాడండి. యోర్దానుని 2 పాయలుగా చేసిన ఏలియా ఆ తర్వాత నిజముగా ఎలీషా కూడా అలాగే 2 పాయలు కూడా చేస్తాడు. కొంతమందిని మరి మరణ పరిస్థితిని లేవనెత్తినాడు ఏలియా, ఎలీషా కూడా లేవనెత్తుతాడు. మరి అదే పరిస్థితిలో మరి అదే ఆ కోణంలో అక్కడే ఉన్న గయాజు కూడా మరి అలాంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని నాకు తెలిసి, ఎందుకంటే మరి అహరోను గడ్డము నుండి కారుతున్న ఆ అభిషేకం అలా ఫ్లో అవుతుంది అన్నట్టుగా మరి తర్వాత మరి లైన్లో మరి గయాజు ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదం కోసం ఆయన ఎదురు చూడవలసిన వాడుగా, ఎందుకంటే చూశాడు, ఏలియాని చూసిన వాడే ఈ గయాజు, ఎలీషాని చూసిన వాడే, అరే దేవా తర్వాత నేనే కదా అని సంతోషంతో, అంటే యథార్థంగా అండి, అంటే మరి కోరుకోవడం అని కాదు, ఇంకా అభిషేకించబడలేదు, నెక్స్ట్ నువ్వే అని ఇక్కడ ఎలీషా అభిషేకించలేదు, కానీ మేబీ హీ వాజ్ ఇన్ ద టెస్టింగ్ పీరియడ్ అని నేను నమ్ముతున్నాను. ఆ టెస్టింగ్ పీరియడ్లో గయాజ్ ఎట్లా ఓడిపోయాడు, మరి ఎలా తన ప్రణాళికని కోల్పోయాడని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అయితే ఇక్కడ చూస్తే అక్కడ ఎలీషా వాగ్దానం వలన, అంటే ఇచ్చిన మాటను బట్టి, ప్రవచనాన్ని బట్టి మరి కుమారుని పొందుకున్న ఆ స్త్రీ అనుకోని రీతిగా కుమారుడు చనిపోవడం అనేది జరుగుతుందండి. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎలీషా ఏం చేస్తాడంటే మొదటిగా గయాజ్కి చెప్తాడు, నువ్వు వెళ్ళి ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రని పట్టుకొని వెళ్ళు, ఈ కర్రని చనిపోయిన బాబు ముఖం మీద పెట్టు, అప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డ బ్రతుకుతాడు అని చెప్తాడండి. ఎలీషా మాటలో పొల్లు పోకూడదు, ఎలీషా చెప్తే అది జరగాల్సిందే. అది మనం చూస్తూనే ఉన్నాం ఆయన విషయంలో ధ్యానించినప్పుడు. అయితే గయాజు ఎవరండి, ఆయన శిష్యుడు కాబట్టి అభిషేకం అదే అనాయింటింగ్ అదే మోయాలి, హీ హాస్ టు క్యారీ ఆన్ దట్ ఫేత్ అనమాట. అవును కదా, ఆయన చెప్పాడు ఖచ్చితంగా అదే విశ్వాసంలో రావాలి. కానీ అక్కడ సునమేరాలు కూడా ఏంటంటే అతని కాదు ప్రభా నువ్వే రావాలి అని చెప్తుంది, ఎందుకంటుందో నాకు అర్థం కాలేదు, ఎలీషానే ఎందుకు అక్కడ విగ్రహం చేసుకుంటుంది అని మనం అనుకోవచ్చు. కానీ ఎలీషా గురించి గయాజు గురించి ఆమె అర్థం చేసుకుందేమో, గయాజు స్థితి ఎలాంటిదో, హృదయ స్థితి ఎలాంటిదో గ్రహించిందేమో, గమనించిందేమో, ఇది గయాజు వల్ల కాదనుకుందేమో, అందుకే నువ్వు రా అని చెప్పేసి ఎలీషాని అడుగుతుంది. ఎందుకు ప్రభా, ఎందుకు గయాజు వల్ల ఎందుకు కాదు, ఎలీషా పలికాడు కదా ప్రభా అని నేను అన్నాడు. ఎందుకంటే ఆయన ఎలీషా తర్వాత మనం చూసినప్పుడు కూడా ఆయన పలికిన మాటలను బట్టి, ఆయన పలికిన ప్రవచనాలను బట్టి 24 గంటల్లో మరి గొప్ప కరువు కూడా పోయింది. అది కూడా మనం ధ్యానించబోతున్నాం, అది కూడా గయాజు కాలంలోనే జరిగిన సంఘటన. సో ఇప్పుడు ఏంటి అంటే ఎలా ఇక్కడ మరి ఆ కర్రను తీసుకెళ్ళి ఆ చనిపోయిన బాబు మీద ఆ కర్రను పెట్టినప్పుడు ఎందుకు ఆ బాబు లెగలేదనే ప్రశ్న నాలోకి వచ్చిందండి. అప్పుడు అర్థమైంది, హృదయ స్థితిని చూసే దేవుడు అక్కడ వరాలు మరి ఆయన మాట కూడా ఫలించలేని స్థితికి వచ్చిందంటే గయాజు హృదయము బాగాలేదు. తనకేంటి అంటే మనిషి మెంచోడే కావచ్చు, కానీ తన హృదయం ఏంటంటే మరి ఇంకా ఏదో కోరుకుంటుంది, లోకాశలు కోరుకుంటుంది, ఆస్తులు అంతస్తులు కోరుకుంటుంది. దానికి మరి ఉదాహరణ తర్వాత అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే మంచివాడే, శిష్యుడే, లోబడుతున్న వాడే, ఏది చెప్తే అది చేస్తున్నాడు, కానీ హృదయ స్థితి బాగలేనందున ఆ అద్భుతం జరగలేదు. అక్కడ వెళ్ళి గయాజ్ వెళ్తాడు, వెళ్ళి కర్ర పెడతాడు, కర్ర పెట్టిన తర్వాత అక్కడ బాబు లేవకుండా అయ్యా నేను పెట్టాను కానీ జరగలేదని వెనక్కి వచ్చి వాళ్ళని విషయం చెప్తా ఉంటాడు. ఈ లోపల ఎలీషా వస్తూనే ఉంటాడు, వచ్చి మరి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మరి అద్భుతమైన రీతిగా చనిపోయిన బిడ్డ లేవడం అనేది జరిగింది. ఎందుకు ఎలీషా మాట పొల్లుపోయింది అనేది చూస్తే అది ఎలీషా తప్పు కాదు, ఆమె అల్ప విశ్వాసం అని కాదు, కానీ ఇక్కడ గయాజులో ఆ యథార్థ స్థితి లేకపోవడం వల్ల అక్కడ అద్భుతం జరగలేదని దేవుడు నాకు బయలుపరచాడండి. తర్వాత చూస్తున్నప్పుడు మనకి నామాను చరిత్ర ఉంటుంది. అక్కడ నామాను కుష్టి వ్యాధి పొందుకున్న వ్యక్తి మరి ఏ రీతిగా ఒక చిన్న దాని వలన, ఒక సేవకుడి వలన, మరి తర్వాత ఎలీషా వలన, మరి తన భార్య వలన, అలాగే రాజు పంపించడం వలన ఈ 5గురి సహాయముతో ఒక నామానికి, అంటే కుష్టి వ్యాధితో బాధపడుతున్న ఒక మంచి అధికార స్థితిలో ఉన్న ఒక మంచి వ్యక్తే, కానీ అతనికి కుష్టి ఉన్నప్పుడు మరి ఒక చిన్నదాని మాట విని లోబడ్డాడు. ఆ తర్వాత తన భార్య మాట విని లోబడి మరి పరిగెత్తుకొని మరి ఇక్కడ ఇజ్రాయెల్ రాజ్యంలో ఉన్న ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆయన ముందైతే కాదన్నాడు, నేనెందుకు యోర్దాన్ నదిలో మునగాలని కొంచెం ఇష్టపడలేదు, కానీ అక్కడ ఉన్న
తన పనివాడి మాటను చూడండి, తన పనివాడి మాటను విని మరి 7 సార్లు మునగడం, ఆ తర్వాత తను చర్మం అంతా కూడా మరి చక్కటి చిన్న పిల్లల చర్మంలాగా అవ్వడం అనేది మనం చూస్తాం. అంటే ఆయన ఎలీషా ద్వారా మరి అద్భుతం పొందుకున్నాడు. అక్కడే ఉన్నాడు గయాజీ, ఆ గయాజీ పక్కనే ఉంటాడు. అయితే ఈ నామాను మరి అధికారికరంగా వచ్చాడు కాబట్టి, ఒక అధికారి కాబట్టి ఎలీషాకి బహుమానాలు మరి బంగారము, వెండి, మరి బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వబోతుంటే ఎలీషా, వద్దు, నీ బట్టలు నాకొద్దు, నీ బంగారం నాకొద్దు, కేవలం నువ్వు వెళ్ళిపో, నువ్వు దేవునికి కృతజ్ఞతగా ఉండు అన్నప్పుడు అతను వెళ్ళిపోతాడండి నిజంగా. కానీ గయాజ్ మాత్రం ఏమవుతుందో తెలుసా, ఆ ధనం మీద వ్యామోహం వస్తుంది. అది చూసి అరే ఏంటి నా పిచ్చి గురువు మరి పిచ్చోడే ఉన్నాడు, ఈ డబ్బులు తీసుకోకుండా ఈయన ఎలా పొడగొట్టేశాడు చూడు, నేను వెళ్ళి కనీసం కొన్ని అడుక్కుంటానని చెప్తానండి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఐఎమ్ టెల్లింగ్ ద నేచర్ ఆఫ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆయన సర్వెంట్ ఆఫ్ గాడ్ మాత్రమే కాదు, సర్వెంట్ ఆఫ్ ఒక అభిషేక్తుడి యొక్క సేవకుడి గురించి, శిష్యుడి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన స్థితి ఎలా ఉందంటే, ఆ డబ్బుల మీద ఆయనకు ఆశ పుట్టి ఆయన నామాన్ని వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా అండి. నేను ఇవన్నీ చదవడానికి సమయం లేదు, అది మీరు కావాలంటే తర్వాత అంతా కూడా 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలోను, అలాగే 5వ అధ్యాయంలోను, 7వ అధ్యాయంలోను మనము ఈ గయాజు గురించి లిఖించబడిన సత్యాలు మనం ధ్యానిస్తున్నామండి సమయంలో. అయితే అక్కడ నామాను దగ్గరికి వెళ్ళి ఏమంటాడు తెలుసా అండి, అయ్యా మా ఎలీషా అయితే వద్దన్నాడు, మరి కాకపోతే నాకు కావాలి, నాకు అవసరం ఉంది, నాకు ఇస్తావా అయ్యా అంటే చక్కగా సంతోషంగా తీసుకోవచ్చు, తప్పులేదు, అడిగి తీసుకోవడం తప్పే లేదు. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, నువ్వు తీసుకో, నీకు ఆశ ఉందా, నీకు కావాలనిపించిందా, నీకు అవసరం అనిపించిందా, నీకు వాటి మీద మరి ఆశ పుట్టిందా, తీసుకో, తప్పు లేదు. కానీ ఒక పెద్ద తప్పు చేస్తున్నాడు ఇక్కడ గయాజ్. ఏంటంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన అడుగుతాడు నామాని, ఏంటయ్యా ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు, అంతా ఓకేనా అంట, అంతా ఓకే, కానీ నా యజమానుడైన ఎలీషా నన్ను ఇప్పుడు పంపించాడు. అబద్ధం చెప్తున్నాడండి. ఏమంటున్నాడు నామానుతో? అబద్ధం చెప్తున్నాడు. ఇదిగో నా ఎలీషా నన్ను పంపించాడు, ఎందుకంటే ఇప్పుడే 2 వ్యక్తులు వచ్చారు నువ్వు వచ్చిన తర్వాత వేరే దగ్గర నుండి, సో ఆ వాళ్ళకి ఇవ్వడానికి నీ బంగారము, నీ బట్టలు మాకు ఇవ్వమని ఎలీషా గారు నన్ను పంపించారు అన్నప్పుడు నామాను సంతోషంగా ఇంకా అడిగిన దానికంటే ఎక్కువ ఆయన చేతిలో పెట్టి ఇంక 2 పని వాళ్ళని పెట్టి మరి తనతో వెనక్కి పంపిస్తాడండి. నిజం చెప్పాలంటే ఇక్కడ గయాజు వచ్చి నాకు కావాలయ్యా, నాకు ఇవ్వవా అని తీసుకుంటే తప్పు లేకపోయేది, కానీ అబద్ధం చెప్తున్నాడు, ఎలీషా మీద అబద్ధం చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, తనకి ఉన్నది ఏంటంటే ఆస్తి పట్ల, ఆ డబ్బు పట్ల వ్యామోహం అండి. అది శిష్యులకు ఉండాల్సిన లక్షణం కానే కాదు, కానీ అది కలిగి ఉన్నాడు. ఆ తర్వాత మరి వెళ్ళాడు, ఎవరికి చెప్పకుండా చాటుకి తన ఇంట్లో దాచిపెట్టుకేసుకొని ఏమీ తెలియని వాడిలాగా వచ్చి ఎలీషా ముందర నిలబడుతుంటే ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడ పోయావు నా శిష్యుడా, నువ్వు ఎక్కడ పోయావు అంటే నేను ఎక్కడ పోలేదయ్యా, ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. అప్పుడు ఎలీషా నిజంగా, ఆ ఎలీషాకున్న అభిషేకం ఎంత గొప్పదంటే రాజులు మరి గదిలో మాట్లాడుకుంటున్నవి సైతం వినిపిస్తాయంట అతనికి, అంత గొప్ప అభిషేక్తుడు. అది కూడా తెలుసు మళ్ళీ గయాజ్కి. మరి అబద్ధం చెప్పబోతున్నాడు, అక్కడ అబద్ధం చెప్పాడు, మరలా ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు. ఎలీషా మరి తన గురువు గ్రహించలేడు అనుకున్నాడు. అంటే ఆ మోసం, అంటే ఆ డబ్బు వ్యామోహం అనేది మనిషిని, ఆ పాపం అనేది, అబద్ధాలు చెప్పడం అనేది అది సాతాను నుండి వచ్చింది కాబట్టి అది ఏం చేస్తుందంటే తనకి మరి అజ్ఞానిగా చేసి పడేస్తుంది. ఏం గుర్తిస్తాడులే, ఏం చేస్తాడులే, నేనే కదా, నేను కూడా అభిషేక్తునే కదా, నేనే కదా నెక్స్ట్ అనుకుంటున్నాడేమో తెలియదు. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి, ఆ ఎలీషా అడుగుతాడు, ఏమంటాడు తెలుసా, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా, నువ్వు అతని దగ్గర ఆ డబ్బులు తీసుకున్నప్పుడు, ఆ బంగారం తీసుకున్నప్పుడు, ఆ బట్టలు తీసుకున్నప్పుడు నా స్పిరిట్ నీతో రాలేదా గయాజు అన్నప్పుడు మరి క్షమాపణ కోరుకోవచ్చు. కానీ వెంటనే అతనికి క్షమాపణ కోరుకునే సమయం కూడా ఇవ్వలేదు. మరి ఎలీషా వెంటనే ఏమంటాడు తెలుసా, నువ్వు తీసుకోవడం తప్పు కాదు అని నాకు అనిపిస్తుంది. అంటే అక్కడ అనుంటాడేమో ఎలీషా, నువ్వు తీసుకోవడం తప్పు కాదు, కావాలంటే తీసుకో, ఆయన ఇస్తున్నాడు కదా, సంతోషంగా తీసుకో, తప్పు లేదు, కానీ నువ్వు అబద్ధం చెప్పావు చూడు, ఇది తప్పు. ఆ డబ్బు గురించి మోసపడ్డావు చూడు, ఇది తప్పు. అది కోరుకున్నావు చూడు, ఇది తప్పు. అది యథార్థమైన కోరిక కాదు అని చెప్పేసి ఎలీషా చెప్పకనే చెప్పి ఏమన్నాడు తెలుసా, ఆ నామానికి వచ్చిన కుష్టి వ్యాధి, జాగ్రత్తగా వినండి, ఆ నామానికి వచ్చిన కుష్టి వ్యాధి ఇప్పుడు నీకు కూడా మరి వచ్చునుగాక, నీకు మాత్రమే కాదు నీ డిసెండెంట్స్ అంటే నీ పిల్లలకి అని చెప్పేసి అక్కడ శాపము పెట్టగానే వెంటనే అక్కడ ఉండగానే గయాజ్కి మరి ఆ శరీరం అంతా కూడా తెల్లగా అయిపోయి కుష్టి వ్యాధి వచ్చేసిందంట. ఆయన అక్కడ నుండి వెళ్ళిపోవడం అనేది జరిగిందటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనుషుల్లో ఉన్న మరి పనికిరాని కోరికలు, పనికిరాని పాపాలు, పనికిరాని గ్రీడీనెస్లు, అంటే ఇవన్నీ కూడా మరి మనిషిని ఎక్కడికి దారితీస్తాయి అంటే నాశనం వైపు నడిపిస్తావనడానికి మరి
ఇదే నిదర్శనం. ఇతని జీవితం ఒక సాక్ష్యం అండి. అంటే అది సాక్ష్యం అని చెప్పకూడదు, కానీ నిదర్శనం అయిపోయింది. ఎందుకంటే చూడండి, ఆయన ఏలియా తర్వాత, ఎలీషా తర్వాత మరి ఆ స్థానాన్ని పొందుకోవాల్సిన గొప్ప ప్రవక్తగా నిలబడాల్సిన వాడు. కానీ తను ఎలా అయిపోయాడు, కుష్టి వ్యాధితో పడిపోయాడు. కానీ ఆ తర్వాత చూస్తే ఏం జరిగిందో తెలుసండి. ఆ తర్వాత చూస్తే ఒక చక్కటి అధ్యాయం ఉంది. ఏంటంటే అక్కడ అదే సునామీరాలు ఆ సమయంలో కరువు రాబోతుంది అని చెప్పినప్పుడు నేను అడిగానండి ప్రభుని, ప్రభా ఇక్కడ కుష్టి వ్యాధితో వెళ్ళిపోయిన వాడు మళ్ళీ రాజు దగ్గర నిలబడి ఎలీషా గురించి ఎలా చెప్తున్నాడు? ఎందుకంటే ఆ కాలంలో కుష్టి వ్యాధి వస్తే వెలివేయబడాలి. ఆ టైంలో ఇంకా వ్యాధికి సొల్యూషనే లేదు. అద్భుతం ఏంటంటే నామాను కాలంలో నామాను తప్ప ఎవ్వరూ కూడా కుష్టి వ్యాధి నుండి స్వస్థత పొందుకోలేదు అని బైబిల్ చెబుతుంది. సో కాబట్టి మరి ఎలా ప్రభా ఇది ఎలా జరిగింది అని నేను ఆలోచన చేస్తా ఉన్నాను. సరే, సందర్భాలు ముందుది వెనకాల ముందేమన్నా రాసారా ప్రభా అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా దేవాది దేవుడు, కరుణగల దేవుడు, క్షమించే దేవుడు అన్నట్టుగా నేను అనుకున్నాను. అక్కడ దాని తర్వాత చూస్తే కరువు వస్తుంది, భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువు సమయంలో ఏమవుతుందంటే రాజు మరి ఆ ఎలీషా ప్రవక్త చెప్తాడనమాట, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎంత భయంకరమైన కరువు అంటే పిల్లల్ని సైతం ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని వండుకొని తింటున్న కరువు అండి. ఆ ఎలీషా కాలంలో వచ్చిన కరువు అనమాట అది. సో ఆ కరువును బట్టి ఆ రాజు వాళ్ళంతా బాధపడుతుండే, మీరు బాధపడకండి, రేపటికల్లా గొప్ప కార్యము చేయబోతున్నాడు దేవుడు, అన్నీ కూడా చౌకకి వచ్చేది చేయబోతున్నాడు అన్నప్పుడు ఆయన పలికిన మాట ఎలా జరిగింది అనేది చూస్తే ఒక 4 కుష్టి వ్యాధితో ఉన్నవారంట అనుకోకుండా. అంటే మరి నేను ఇవన్నీ కూడా కొన్ని అంశాలు ఆల్రెడీ చెప్పి ఉన్నాను, యూట్యూబ్లో మీరు వెతకొచ్చండి. ఈ 4 కుష్టి వ్యాధులు వాళ్ళు ఎలా మరి వాళ్ళకి ఇజ్రాయెల్కి దీవెనకరంగా మార్చబడ్డారు అని మాట్లాడినాడు. నామాను గురించి నేను కొన్ని విషయాలు చెప్పి ఉన్నాను, మరి క్లుప్తంగా కొన్ని వచనాలు, కొన్ని మెసేజెస్ ద్వారా మీరు కావాలంటే యూట్యూబ్లో వినొచ్చు. అలాగే బైబుల్ కూడా చదవచ్చండి, మనం ఎంతోమంది నుండి వింటున్నాం. అయితే ఈరోజు నేను ఇక్కడ గయాజ్ గురించి మరి తెలిసిన ఒక సత్యాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే మరి తను మరి కుష్టి వ్యాధికి అయితే గురైపోయాడు, తన బిడ్డలు కుష్టి వ్యాధితో బాధింపబడుతున్నట్టున్నారు. అదే టైంలో కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో దేవాది దేవుడు మరి ఈ గయాజ్ని తన 3 బిడ్డల్ని కావచ్చు, మరి 4 అని నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినట్టుగా అనిపించింది. అంటే నేను తప్పు చెప్తే క్షమించండి. అయితే వాళ్ళని వాడుకొని ఆ సమయంలో మరి అక్కడ ఆ సిరియన్ రాజులు మరి వారు భయంకరమైన స్వరాన్ని విని, అంటే వీళ్ళు వెళ్ళారండి. ఎవరండి ఈ 4 వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు తెలుసా? మనం ఇక్కడ ఆహారం లేకుండా ఎలాగో చచ్చిపోతాం, మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మనం చచ్చిపోతాం. ఎందుకంటే వెలివేయబడ్డ వాళ్ళు మనుషుల మధ్యలోకి వెళ్ళకూడదు. వెళ్తే వాళ్ళని రాళ్ళతో చంపేస్తారు, ఈ కుష్టి వ్యాధితో ఉన్న వాళ్ళని. సో మనం ఎట్లయినా ఆకలితో చచ్చిపోయేది ఆ సిరియన్ వాళ్ళకి వెళ్ళి అప్పగించుకుందాము, అక్కడ వెళ్ళి ఏమైనా తిండి దొరుకుతుందేమో తిని బతుకుదాము, లేదంటే అక్కడే చచ్చిపోదాము అని చెప్పేసి ఈ 4 అనుకొని వెళ్ళినప్పుడు అనుకోకుండా దేవుడు అక్కడ భయంకరమైన శబ్దాలు కలగచేసి ఆ శబ్దాలకి అక్కడ సిరియన్లో ఉన్న వాళ్ళంతా కూడా భయపడి, వాళ్ళంతా మమ్మల్ని నాశనం చేయడానికి వస్తున్నారు అని చెప్పేసి భయపడి ఉన్న బంగారం, వెండి, ఆస్తి, అక్కడ ఉన్న ఆహారం అంతా కూడా వదిలేసి పారిపోతారటండి. ఎవరండి? ఈ 4 వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలీషా మాటను బట్టి, ఈ ఎలీషా ఏం చెప్పాడో ఈ 4కి తెలీదు, వీరిని మాత్రం దేవుడు ఎలీషా పలికిన మాటని నెరవేర్చడానికి దేవుడు మరి ఈ 4 కుష్టి వ్యాధి వాళ్ళని వాడుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు అదంతా తింటూ పోగు చేసుకుంటున్న సమయంలో వెంటనే మనం ఇది దేవుడు చేసిన గొప్ప దినము కదా, దేవుడు ఈరోజు మనకి గొప్ప మేలు చేస్తున్నాడు కదా, మనం వెళ్ళి మన ఇజ్రాయెల్ ప్రజలకి మరి మనం ఇది చెప్పుదాం, ఈ శుభవర్తమానం చెప్దాం, వాళ్ళు వచ్చి ఇదంతా తీసుకొని వెళ్తారు, ఎందుకంటే కరువుతో చచ్చిపోతున్నారు కదా అని ఆ గేటు దగ్గరికి వెళ్ళి మరి విషయం చెప్పినప్పుడు వారంతా వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకుంటారు, బంగారాన్ని తెచ్చుకుంటారు. ఆ కరువు అంతా కూడా పోయేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడండి. అయితే 4 కుష్టి వ్యాధిని వాడుకొని మరి అక్కడ ఆశీర్వాదం అనేది వస్తుంది వారికి మరలా. అయితే అది ఎలీషా పలికిన మాట ద్వారా దేవుడు ఈ 4 వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దాని తర్వాత చూస్తే ఒక సందర్భం ఉంటుంది. ఏంటంటే సునమీరాలి స్త్రీ అక్కడ దేవుడు అంటే ఎలీషా ద్వారా తనకి చెప్పి, నువ్వు 7 సంవత్సరాలు కరువు రాబోతుందమ్మా, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నువ్వు ఎక్కడికి వెళ్ళగలితే అక్కడికి వెళ్ళు, ఆ 7 సంవత్సరాల తర్వాత తిరిగి రా అంటే తన కొడుకుని, తన కుటుంబం, అంటే కొడుకు బతికాడు కదండి, తర్వాత ఎలీషా ద్వారా ఆ కొడుకుని తన కుటుంబాన్ని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాల కరువు అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ ఉంటుంది. అదే టైంలో మరి అక్కడ యోహారాం అనే రాజు గయాజు దగ్గర మరి ఎలీషా గురించి చెప్పించుకోవడం అనేది ఏంటో చూడండి. ఇక్కడ నేనేమనుకుంటున్నాను అంటే ఇక్కడ కుష్టివాళ్ళతో పడిపోయిన శాపగ్రస్తుడైపోయిన వ్యక్తి మరి ఇప్పుడు గయాజ్ అనే వ్యక్తి రాజు దగ్గర మరి సునామీరాలు విషయంలో, ఆ బాబు విషయంలో ఎలీషా చేసిన అద్భుతం గురించి చెప్పడం ఒకటే మనం చూస్తూ ఉంటాం ఇప్పటిదాకా. కానీ ఆ గయాజ్ అనే వ్యక్తి అక్కడికి ఎలా వచ్చాడు అనేది ఆలోచన చేస్తే నా మనసు, నా ఆత్మ ప్రేరేపణ ఏం చెప్పిందంటే ఆ 4 ఎవరో కాదు, మరంటే ఆ 4 ఎలీషా ద్వారా శపించబడినప్పుడు మరి కుష్టివ్యాధి పొందుకున్న తర్వాత మరి వారి ద్వారా ఆ ఇజ్రాయెల్ రాజ్యంలో ఉన్న వారందరికీ కరువు పోవడం వల్ల మేబీ ఆ ఎలీషా
మరలా ప్రార్థించడం వలనో లేకపోతే మళ్ళా ప్రవేశించడం వలనో మరి ఆ గయాజీ యొక్క మరి కుష్ఠవ్యాధి పోయిందేమో అని నాకు మనసులో అనిపించిందండి. అంటే ఇది తప్పైతే నన్ను క్షమించండి, అది వేరే కుష్ఠవ్యాధి వాళ్ళు కావచ్చు, కానీ ఇక్కడ చూస్తే ఆయన మాత్రం రాజు దగ్గర నిలబడడానికి అర్హత పొందుకున్నాడంటే కుష్ఠవ్యాధి ఖచ్చితంగా పోతేనే అది జరుగుతుంది. కాబట్టి నా నమ్మిక ప్రకారంగా అది నిజమే అని నేను నమ్ముతున్నాను. బైబిల్ గ్రంథం మీరు కావాలంటే వరుసగా అధ్యాయాలు ఉంటాయండి, ఒకటి తర్వాత ఒకటి చదివినప్పుడు ఆ నలుగురికి కుష్ఠవ్యాధి పోయిందేమో, అందులో ఆ గయాజీ కూడా పోయింది. కాబట్టి ఆయన రాజు సింహాసనం దగ్గర నిలబడి మరి అక్కడ ఎలీషా చేసిన అద్భుతాల గురించి చెప్పినప్పుడు మరి అక్కడ అద్భుతం జరిగింది. అందుని బట్టి కూడా దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. నేనేమంటున్నానంటే చూడండి, అక్కడ గయాజు జీవితంలో ఏం జరిగింది అంటే గొప్ప రిస్టోరేషన్ జరిగింది. తను ఆ కుష్ఠవ్యాధితో మరి ఆహారం తీసుకొని పారిపోకుండా మరి వాళ్ళని పిలవడం అనేది జరిగింది. ఆ మేలును బట్టి మరి తను చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి మరి నామాన్ అట్లాంటిది మరి ఒక నదిలో మునిగి తేలితే ఎలీషా మాటను బట్టి స్వస్థత పొందుకున్నట్టుగా ఇక్కడ వీళ్ళు కూడా స్వస్థత పొందుకున్నారేమో. అందుకే గయాజు మళ్ళా మరి అక్కడ మాట్లాడడం అనేది జరిగింది అనుకుంటున్నాను. వెంటనే అదే టైంలో ఇదిగో నేను చెప్తున్నా మరి ఆ సునామీరాలు యొక్క కుమారుడు మరి ఇదిగో వీరే అని చెప్పినప్పుడు మరి ఆ సునామీరాలకి యొక్క ఆ భూమిని అలాగే తనకు రావాల్సిన 7 సంవత్సరాల పంటని కూడా ఆ రాజు రెస్టోర్ చేస్తాడు. అంత మాత్రమే కాదు, అందు నిమిత్తం గయాజ్ని మరలా దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ నేనేమనుకుంటున్నాను, మేబీ పశ్చాత్తాపడి ఉండొచ్చు, మంచి కార్యము చేసి ఉండొచ్చు, అందుకోసమే దేవుడు తన్ని మార్చాడేమో అనిపిస్తుంది. చూడండి అక్కడ అంటే నిజంగా బైబిల్ అక్కడ ఆ నలుగురు కుష్ఠవ్యాధులు వీళ్ళే అని మాత్రం అక్కడ బైబిల్ రాయలేదు, కానీ నా ఆత్మ ప్రేరేపణలో నాకు అలా అనిపించింది. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇక్కడ తప్పైతే మరలా క్షమించమని అడుగుతున్నాను. ఏది ఏమైనా కానీ దేవుడు మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము కూడా ఎలా ఉన్నాం, సేవకులమైన మనం ఎలా ఉన్నాం, క్రైస్తవులమైన మనం ఎలా ఉన్నాము, దేవుడు మనకి అభిషేకిస్తున్నాడు, మనల్కి తలాంతులు ఇస్తున్నాడు, ఇతరులకి దీవెనకరంగా ఉంచమంటున్నాడు. నువ్వు కూడా డబ్బులు ఎండబడి పరిగెడుతున్నావా? నీకున్న తలాంతులను డబ్బుకి అమ్ముకోవాలని చూస్తున్నావా? ఒకవేళ డబ్బులున్న వాళ్ళు వచ్చి వాళ్ళు ఇస్తే తీసుకో, తప్పు లేదు. ఏలియాని పోషించిన దేవుడు, ఎలీషాని పోషించిన దేవుడు నిన్ను నన్ను కూడా పోషించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ కాకులని వాడుకుంటాడా, విధవరాలను వాడుకుంటాడా, ఆ ధనవంతులను తీసుకొచ్చి మరి నామాన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి మనకు కావాల్సిన మందిరానికి సంబంధించింది, సేవకు సంబంధించింది ఇస్తాడా? అది తీసుకోవడం తప్పు కాదు, కానీ నువ్వు వెళ్ళి మరి వాటికి గ్రీడీ అయిపోయి మరి వాటి కోసమే పరిగెడుతూ డబ్బుల కోసమే నువ్వు ప్రయాసపడుతున్నావా, డబ్బుల కోసమే మరి నువ్వు జీవిస్తున్నావు అంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. అక్కడ గయాజుకి వచ్చిన అంటే కుష్ఠవ్యాధి రాకపోవచ్చు, కానీ పాపపు స్థితి అనే కుష్ఠవ్యాధి నేను ఆల్రెడీ అంటుకున్నట్టే. ఆ కుష్ఠవ్యాధి నుండి మనల్ని తప్పించేవారు ఎవరు ఉండరు. అది ప్రాముఖ్యంగా మరి సేవకులైతే అస్సలు కాదండి. నేనేమంటున్నానంటే గయాజు యొక్క గురి ఏముండాలంటే ఎలీషా తర్వాత దేవుడు నన్ను కూడా మరి వాడుకొని అభిషేకించి మరి ఎంతకంటే గొప్పగా వాడుకోవాలనే ఒక గురి కలిగిన వాడిగా యథార్థంగా బ్రతకాల్సిన వాడు. గురి తప్పిపోయాడు, ఒక శిష్యుడిగా మరి ఉండలేకపోయాడు. కానీ ఇక్కడ చూస్తే లోకంలో కూడా మనము ఎంతగా మన గురిని కోల్పోతున్నాము. అవును, మొదటి స్థితి బాగుంటుందండి. మొదటిగా దేవుడు అభిషేకించాడు, దేవుడు పిలిచాడు, వరాలు ఒక్కొక్కటి వాడబడుతూ ఉంటుండే మన ద్వారా మనము సంతోషిస్తున్నాము. దేవుడు మన ద్వారా ఇతరులను దీవిస్తూ ఉంటే మనం ఆనందించాం, సాక్ష్యాలు చెప్పాం. కానీ రాను రాను మనకు వచ్చే స్థితిని బట్టి, మనల్ని దేవుడు ఇచ్చించే విధానాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కోట్ల ఆత్మల్ని, లక్షల ఆత్మల్ని సంపాదిస్తున్నావేమో, నేను కాదనట్లేదు. ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నావేమో, నేను కాదనట్లేదు. అందుని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. కానీ నీ మొదటి గురి, ఆ గురి మిస్ అవుతుందేమో చూసుకో. ఆ గురి విషయంలో నువ్వు జాగ్రత్త పడుతున్నావా? ఇదిగో సేవకులారా, ఈరోజు మిమ్మల్ని నేను దేవుని పేరిట బ్రతిమిలాడుతున్నాను. ఏంటి అంటే ఇదిగో దేవుడు మనల్ని పోషించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు, దేవుడు మనల్ని నడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు, దేవుడు మనల్ని ఇంకా అభిషేకించి ఎంతకాలంలో మరి చెప్పలేనంత కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు మన ద్వారా చేయాలని ఇంకా ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఈ అంత్యకాలంలో కోట్ల జనాభాని మనం దేవుని సొంతం చేయవలసిన వారంగా ఉన్నాం. ఇప్పుడు మనం గురి తప్పితే 100 మంది ఆత్మలు ఉన్నప్పుడు ఏ రీతిగా ఉన్నావో మరి 1000 మంది ఆత్మలు నువ్వు సంపాదించిన తర్వాత ఆ రీతిగానే ఉన్నావా? నీ స్థితి ఎలా ఉందని దేవుడు అడుగుతా ఉన్నాడు. నేను ఈరోజు ఎవరిని కించపరచడానికో ఎవరినో ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు, కానీ మన సాక్ష్య జీవితం, మన గురిని మనం కోల్పోకూడదు. ఎందుకంటే ఈరోజు దేవుడు మనల్ని అడిగి లెక్క అదే, ఇదిగో నీ మొదటి స్థితిలోనే నువ్వు ఉన్నావా లేదా? అవును, హెచ్చించబడడం వేరు, దేవుని చేత ఆశీర్వదించబడడం అనేది ఇంకొకటండి. ఆయన మనల్ని హెచ్చిస్తే అది ఆనందకరమైన విషయమే. ఆయన మన ఆశీర్వాదంలో ఆనందిస్తాడు. అండ్ హీస్ విల్లింగ్ టు గివ్ అస్ దట్ ప్రాఫిట్ ఆర్ ఎవ్రీథింగ్ అండి. ఆయన మన యందు ఆనందించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కానీ మనము ఎక్కడ గయాజులాగా మరి గ్రీడీకి వెళ్ళిపోతున్నామా? ఎలా అంటే
మరి పనికిరాని కోరికల వైపు పరిగెడుతున్నామా, యాజ్ వీఆర్ ఆఫ్టర్ ద మనీ అని నేను దేవుని పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకోండి, మీ స్థితిని జ్ఞాపకం చేసుకోండి. అవును, దేవుని మీద ఆధారపడే వారిగా మనం ఉందాం. దేవుడు చూసుకుంటాడు. దేవుడికి అప్పచెప్తామండి. కానుకలు తీసుకోవడం తప్పు కాదు, మందిరాలు కట్టడం తప్పు కాదు. అలా అని చెప్పేసి మరి దేవుడు చెప్పిన దానికి మరి విరుద్ధంగా వెళ్ళమని నేను అడగట్లేదు. కానీ దేవుడు మీకు చెప్పిన పని చేసుకుంటూ యథార్థమైన జీవితాన్ని జీవించాలని దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మరి గయాజు విషయంలో ఇంత గొప్ప సత్యాలు మనం జ్ఞానం చేశాం కదండి. చూడండి, ఏలియా అనేవాడు, ఏలియా గురించి చూస్తే ఎలా పోషించబడ్డాడు తెలుసా అండి? కొన్ని రోజులే అండి కాకుల ద్వారా పోషించబడ్డాడు. మనం అంటాం కదా, ఏలియాని పోషించిన దేవుడు ఎలా కాకుల ద్వారా పోషించిన, నన్ను కూడా పోషిస్తున్నాడు. నిజమే, దేవుడు ఏలియాని కాకుల ద్వారా జీవితాంతం పోషించలేదండి. ఏలియాని దేవుడు కాకుల ద్వారా కొన్ని రోజులు మాత్రమే పోషించాడు. ఆ తర్వాత అది కూడా ఎలాంటి ఆహారం ఇచ్చాడు తెలుసా అండి? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎలాంటి ఆహారం ఇచ్చాడు తెలుసా అండి? తర్వాత ఒక విధవ స్త్రీ ద్వారా మరి ఆహారాన్ని ఇచ్చాడు. ఆ విధవ స్త్రీ కోసమా లేకపోతే ఏలియా కోసమా అక్కడ అద్భుతం ఏ రీతిగా జరిగింది? ఆ గిన్నెలోని పిండి కానీ ఆ బుడ్డిలోని నూనె కానీ ఆగిపోకుండా దేవుడు ఆ కుటుంబాన్ని అలాగే ఏలియాని పోషించుకున్నాడు. అది కేవలం 3.5 సంవత్సరాలే అండి. ఆ తర్వాత చూస్తే నేను చచ్చిపోతాను అని గొప్ప గొప్ప అద్భుతాలు చేసిన తర్వాత ఆయన వేదనతో పారిపోతున్న సమయంలో దేవుడు ఒక శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చాడు. ఏంటి తెలుసా? దూతను పంపించి ఆయన పడిపోయి అక్కడ నీరసంగా పడి ఉంటే ఒక దూత వచ్చి తట్టి లేపి, ఇదిగో నీ ప్రయాణం అధికంగా ఉంది అని చెప్పేసి మరి అక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? ఏమీ లేదండి, ఒక రొట్టె ముక్క నీళ్ళంట, మాంసం కాదు. ఏలియాకి ఇచ్చిన ఆ కాకులు ఇచ్చిన మాంసం ముక్క కూడా కాదు, కానీ కేవలం ఒక రొట్టె ముక్క, మామూలు నీళ్లు మాత్రమే. అది కూడా ఎన్నిసార్లు తెలుసా? 2 సార్లు ఇచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. ఆ 2 సార్లు ఆయన తీసుకొని త్రాగి పడుకొని లేచి మళ్ళా తాగి, అంటే 2 సార్లు మరి తట్టి లేపినప్పుడు ఆ 2 సార్లు తను తిన్న ఆ దూత తెచ్చిన ఆహారాన్ని బట్టి తను 40 రోజుల ప్రయాణం బలంగా చేసినట్టుగా మరి వాక్యం చెప్తుంది. ఇప్పుడు మన జీవితంలో శారీరక ఆహారము మనకు అవసరము లేదని నేను అనట్లేదండి. అది కాదు నేను చెప్పేది. మనకి ఏమి కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో దేవుడు మనకి ఇస్తాడు. కాకుల ద్వారా నేను పోషించుకుంటాడా, మనుషుని వాడు పోషించుకుంటాడు. అంటే కేవలం మనం జీవించే లైఫ్ స్టైల్ గురించి అని కాదు, మనకు కావాల్సిన సేవకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా దూతలు చూడండి. ఆ దూత పెట్టిన చిన్న కొద్ది ఆహారం 40 రోజుల ప్రయాణం చేశాడు. అంత మాత్రమే కాదు, ఇంకా నేను చచ్చిపోతాను అని వేదన పడుతున్న ఆ వ్యక్తికి దేవుని దూత ఇచ్చిన ఆహారంతో ఆత్మీయ బలము కూడా పొందుకొని దేవుని స్వరాన్ని మరలా విని మరి ఎలీషాని అలాగే రాజుని, నెక్స్ట్ కాబోయే రాజులని అలాగే తన తర్వాత ఉండాల్సిన శిష్యుని సైతం అభిషేకించాడు. అంత మాత్రమే కాదు, తన ప్రయాణంలో మరణాన్ని రుచి చూడకుండా ఏ అగ్ని రథముల చేత హల్లెలూయా మరి కొనిపోబడము, పరలోకం తెరవబడము అనేది జరిగింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంత అగ్ని రథములు మన కోసం రావాల్సిన అవసరం లేదు, కానీ పరలోకంలో ఉన్న దేవాది దేవుడు దిగి రాబోతున్నప్పుడు మనము బ్రతికి ఉంటే సేవకులమైన మనం ఎత్తబడే గుంపులో ఉంచున్నామా లేదా, అది ఇప్పుడు మనం పరిశీలించుకోవాల్సిన వారంగా ఉన్నాం. నీ ఆత్మలను ఇక్కడే విడిచిపెడతావేమో, ఆత్మలు వెళ్ళిపోతాయేమో, కానీ ఇదిగో నువ్వు ఆయన పంపిస్తున్న ఆ దూతల ఆ రథములో నువ్వు ఎక్కగలుగు స్థితిలో ఉన్నావా లేదా అనేది ఈరోజు మనం పరిశీలించుకునే వారిగా ఉన్నాం. మన గురి తప్పకూడదండి. దేవునికి మహిమ కలుగాక. ఏలియా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అనేది అక్కడ వయసు గురించి కూడా రాయబడలేదు. ఎన్నో సంవత్సరాలు ఆయన పోషించబడ్డాడండి. ఆయన శిష్యుడిగా ఉన్నాడు, ఆయన రోషం గలవాడు. ఆ తర్వాత ఎలీషా కూడా అండి నిజంగా మళ్ళీ ఒక స్త్రీ ద్వారానే పోషించబడుతున్నాడు. అది ఎక్కడ? ఆ ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే. మిగతా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆయన పోషించబడలేదండి. ఆయన చూసుకోలేదా? నామాను వచ్చి ఇచ్చినప్పుడు అది అన్యుల రాజుల డబ్బు కాబట్టి ఆయన తీసుకోలేదేమో అని నేను అనుకుంటున్నాను, తృణీకరించాడేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఆ రాజు తనని పోషించలేదంటారా? అలాగే దేవుడు మనకి ఏ పోషకులను పెట్టారో పెట్టేశాడండి. కానీ మనము అన్యాయంగా కానీ అనవసరమైన వాటికి మనం ఎప్పుడు ఎక్కడ ఎవరి డబ్బులు తీసుకున్నాను, ఏ విషయంలో డబ్బులు తీసుకున్నాను, జ్ఞానయుక్తంగా ఇది దేవునికి అంగీకారమా కాదా, దేనికి నేను వెల పెట్టొచ్చా పెట్టకూడదా అని మీ వరాల్ని అమ్ముకునే స్థితిలో మాత్రం మనం ఉండకూడదని దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గయాజు విషయంలో చూస్తే నిజమేనండి, తన తర్వాత మారుమనసు పొందుకొని మరలా రాజు దగ్గర నిలబడే యోగ్యత పొందుకున్నాడేమో, కానీ నిజం చెప్పాలంటే ఎలీషా తర్వాత అయితే తనకి స్థానం అయితే లేదని నేను అనుకుంటున్నాను. క్షమాపణ పొందుకొని నిలబడ్డాడేమో, సరే మా వల్ల ఒక ప్రవక్తలాగా ఒక శిష్యుడిగా అలా ఉండిపోయాడేమో, కానీ అంటే ఎలీషా అంత గొప్ప ప్రవక్త అయితే గయాజు కాలేకపోయాడు. ఈవెన్ ఎలీషా జీవితంలో కూడా చూస్తే ఆయన పోషించబడి
నిలబడ్డం మాత్రమే కాదు, యేసు ప్రభు ఎలా అయితే అద్భుతం చేశాడు ఏంటండి, 5 రొట్టెలు 2 చేపల్ని 1000 మందికి పంచిచ్చినట్టుగా అతని దగ్గర ఉన్న మరి 10 మందికి సరిపోయే ఆహారం అంట. మరి ఈయన అద్భుతం ఎలా చేశాడు తెలుసా అండి, 100 మందికి పంచేలాగా అద్భుతం జరిగింది ఎలీషా కాలంలో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితంలో మనము ఆహారము తినడమే కాదు, ఇతరులకి పెట్టేవారిగా ఉండాలి, ఇతరులకి సహాయం చేసేవారిగా ఉండాలి. నీ ధన నిధులు దేనికోసం, లేవీల విషయంలో మరి దేవుడు చెప్తున్నాడు యోవేల్ గ్రంథంలో ఏంటంటే నీకు ఓ 10వ భాగముగా వచ్చేదంతా కూడా మరి ఆ 10వ భాగాన్ని నువ్వు సరిపోయేంత వాడుకో, మిగిలితే మాత్రం నువ్వు లేని వారిని చూసి ఇవ్వవలసిందిగా అక్కడ చెప్పట్లేదండి. ఆ ఒక్క 10వ భాగాన్ని మాత్రం తీసుకోవాలి, తీసుకురావాలని మాట్లాడుతున్నాం. కానీ ఆ 10వ భాగము నీకు సరిపోయిన తర్వాత ఏమి చేయాలో కూడా అదే యోవేల్ గ్రంథంలో చెప్పబడింది కదా. దాని ప్రకారము మనం ఎందుకు చేయలేకపోతున్నామని ఈరోజు నేను సేవకులని గద్దిస్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పొందుకునే వారమే మాత్రమే కాదు, మనం ఇచ్చేవారిగానే ఎప్పుడు మన చేయి ఉండాలి, పైన చేతిగానే ఉండాలని దేవుడు మనకి చెప్తున్నాడు. అయ్యా, నేను పల్లెటూరులో ఉన్న లేకపోతే దీన స్థితిలో ఉన్న సేవకుల గురించి నేను మాట్లాడలేదు, కానీ ఉన్నత స్థితిలో ఉన్న వారి గురించి కూడా నేను మాట్లాడలేదు. కానీ ఇదిగో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ గురి తప్పిపోయి బ్రతుకుతున్నారో ఈరోజు దేవుడు మీతో నాతో కూడా మాట్లాడి బలపరిచి నడిపించి నిలబెట్టును గాక అని వాక్యం సమర్పిస్తున్నామని. పరిశుద్ర గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. అయ్యా, ఈరోజు ప్రభా గొప్ప అంశంతో మాతో మాట్లాడావు. మేము గురి తప్పిన వారమైతే అయ్యా తండ్రి ఇంకా మీకు పాత్రలము కాకుండా పోతామయ్యా. అయ్యా నా తండ్రి, నీకుతో పాలు భాగస్వామయ్యే భాగ్యము అన్ని వేళలో అన్ని విషయాలు అన్ని రోజులు మాకు దయచేయమని బ్రతిమలాడుతూ యేసుక్రీస్తునామములో ప్రార్థన వాక్యం సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.